కేంద్రంతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ నోరు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు. అప్పు చేయటమే రేవంత్ పరమావధిగా పెట్టుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. 15 నెలల్లో 1,65,000 కోట్ల పైచిలకు అప్పు చేశారని తెలిపారు. ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసే ఆలోచన కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకెళ్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రంతో కలిసి చంద్రబాబు తెలంగాణ నోరు కొట్టారని ఆరోపించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపే దమ్ముందా అని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు హరీష్ రావు. రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో గురుదక్షిణ. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరుగొట్టిండ్రు. బీఆర్ఎస్ చేసిన మంచి పనులను కాంగ్రెస్ తుడిచిపెట్టాలని చూస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్. మేడిగడ్డలో 7 బ్లాకులు ఉంటే ఒక్క బ్లాకులో ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోయిందని, దాన్ని పెద్దగా చేసి బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు హరీష్. తాను కోరడం వల్లే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతసాగర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ కు విడుదల చేయించారని చెప్పారు హరీష్ రావు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతోని ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పు చేయడమే పరమావధిగా పెట్టుకున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. 15 నెలల్లో 1,65,000 కోట్ల పైచిలకు అప్పు చేశారని ఆరోపించారు. అప్పు తెచ్చిన పైసలతో తెలంగాణ ప్రజలకు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రభుత్వాన్ని ఎక్స్లో ప్రశ్నించారు కేటీఆర్. పథకాలను ఎగ్గొట్టి విద్యుత్ కోతలు విధించి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. జనాభా నియంత్రణ లేని ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయన్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎంపీ స్థానాల విధానాన్ని కొనసాగించాలని, అందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రానికి సూచించారు. పునర్విభజనలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ పార్టీ చీఫ్ కేసీఆర్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు వినోద్.